ధీరాజుల మేధ. ఆ రోజుల్లో మేధావులు సమాజానికి ఏ రకంగా ఉపయోగపడాలా అని ఆలోచించేవారు. ఇప్పుడు అమెరికా పారిపోదామా, మన డబ్బులు సంపాదించుకుందామా అని ఆలోచిస్తాం. కాస్త మేధావి అంటే వాడు ఇక్కడ ఉండడు. బాగా తెలివితేటలు ఉన్నవాడు అమెరికాలో ఉంటాడు, కష్టపడి పని చేయగలిగిన వాడు గల్ఫ్లో ఉంటాడు, బద్ధకస్తులందరూ ఇక్కడ ఉంటారు. ఉన్నవాడు ఉన్నతోద్యోగి స్టేట్స్లో, లేనివో ఆడు గల్ఫ్లో ఉన్న కూలి, బద్ధకస్తులెల్ల భారతాంబిక పాలు ఎట్లు బాగుపడునో ఈ ధరిత్రి అని ఒళ్ళు మండి పద్యం చెప్పాను. కాస్త కష్టపడేవాడు ఎవడన్నా ఉంటే కూలి డబ్బుల కోసం గల్ఫ్ వెళ్ళిపోతాడు. ఎంత ఎండైనా చేస్తాడు, గొర్రెలు కాదు ఒంటెలు కాదు, ఏం గాయమన్నా కాస్తాడు. అదే పని ఇక్కడ చేయమంటే మాత్రం మానవ హక్కుల సంఘం. ఇది మన పిల్లలకి నేర్పవలసిన విషయం. ఎక్కువ మంది పెద్దవాళ్ళు కనపడుతున్నారు కాబట్టి ఈ విషయాలు చెప్పాలి. ధీరాజుల మేధతో ఆనాటి మేధావులందరూ, చాణక్యుడి దగ్గర నుంచి అందరూ దేశం కోసం పరిశోధనలు చేశారు. వాళ్ళ స్వార్థం కోసం చెయ్యలేదు. ధీరాజుల మేధ.